యాక్చువల్లీ ఒక్క విషయం అంటే మీరు చెప్పిన దానిలో అంత కరెక్ట్గా ఉంది. మీరు కాంప్లిమెంటరీ అడిగారు, వాళ్ళు కాంప్లిమెంటరీ ఇవ్వలేదు. సో డిస్కషన్ జరుగుతుంది. సో అక్కడ కొన్ని ఐటమ్స్ మీరు పడేస్తున్నట్టు కొన్ని విజువల్స్ నేను చూశాను. సో నేను పడేస్తాను, ఇలా పడేయడము. అండ్ ఇంకొకటి ఏంటి అంటే పబ్లిసిటీ కోసం అంటే అవును ఎస్ నాకు పబ్లిసిటీ కావాలి అని చెప్పి మీరు మాట్లాడింది. సో ఈ కాన్వర్జేషన్ అంతా ఎప్పుడు వచ్చింది అండ్ పోలీసులు ఎప్పుడు వచ్చారు అసలుకి? పోలీసులు ఎవరు పిలిచారు? సో నేను 1 అవర్ ఆల్రెడీ లైవ్ చేశానని చెప్పాను కదా. నేను లైవ్ చేయడం స్టార్ట్ చేసే కన్నా ముందు వాళ్ళకి అన్ని సీసీటీవీ కెమెరాస్ ఉన్నా వాళ్ళ ఫోన్స్ తీసుకొని రికార్డింగ్ స్టార్ట్ చేసి మీకు ఇదే కదా కావాలి, మీకు ఇదే కదా కాంట్రవర్సీ కావాలి, పబ్లిసిటీ కావాలి, అమ్మాయిలు కదా షో ఆఫ్ చేసుకోవాలి కదా మీరు అని చెప్పి ప్రతోడు ఫోన్లు తీసి రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాడు. వెయిట్ చేసా లైవ్ ఎలాగో నడుస్తుంది. సో ఓకే ఇట్స్ ఫైన్, నేను కూడా రికార్డ్ చేసుకుంటాను. అవును నాకు ఇదే కావాలి, ఇదే చేస్తాను, నేను ఖచ్చితంగా ఇదే చేస్తాను. మీకు అసలు తెలీదు, నేను ఎవరు మీకు తెలీదు, నేను చెప్పాలని కూడా అనుకోవట్లేదు. మీరు చేసేది చేయండి, మీ డ్రామా మీరు చేయండి, నా డ్రామా నేను చేసుకుంటా, ఎవరు విన్ అవుతారో తర్వాత చూసుకుందాం అని చెప్పా. తర్వాత ఆఫ్టర్ సమ్ సాలిడ్ నెంబర్ ఆఫ్ డిస్కషన్స్ తర్వాత ద ఫస్ట్ బూత్ నేను వాడింది ఏంటంటే భోసడీకే అని వాడా. అది కూడా ఎందుకు వాడానంటే హీ వెంట్ టిల్ మై మామ్. నా వరకు కూడా ఆగలేదు, మా మమ్మీ వరకు వెళ్ళాడు, మా పేరెంట్స్ వరకు వెళ్ళాడు. హూ ఈజ్ హీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ హూ ఈజ్ హీ? నువ్వు నిజంగా మీ అమ్మ కడుపుల నుంచి పుట్టావంటే ఇలాంటి మాటలు నువ్వు మాట్లాడొద్దు, అంతే. యూ డోంట్ హ్యావ్ రైట్స్ నో మ్యాటర్ వాట్. సరే ఇది పక్కన పెట్టు, ఫిలాంథ్రఫిస్ట్ అంటే తెలుసా అన్నాను. నీకు స్పెల్లింగ్ తెలుసా అని అన్నాడు. నాకు తెలుసు కాబట్టి నేను అడుగుతున్నాను కదా, వింటావా అన్న. గూగుల్ చేసుకోపో అని చెప్పాను నేను. అంత టైం లేదు నాకు అన్నాడు. సరే భోసడీకే మీనింగ్ తెలుసా అన్న. నువ్వెవరు నాకు భోసడీకే అని చెప్పడానికి? నేను అన్నా ఓకే నేను భోసడీకే అని చెప్పా. అరియో భోసడీకే కాదు కదా, మరి నువ్వు ఎందుకు హర్ట్ అవుతున్నావు అన్న. పోనీ నేను మీనింగ్ చెప్తా, వింటావా అంటే నీ మొహం నుంచి నీ నోటి నుంచి నేను ఆ మీనింగ్ వినాలా నేను అన్నాడు. ఓకే బాస్, వాట్ ఎవర్ సూట్స్ యువర్ బిల్, డూ వాట్ ఎవర్ యూ వాంట్ అని చెప్పా. హీటెడ్ డిస్కషన్ నడుస్తున్నది. నేను లైవ్ చేస్తే లైవ్లో నేను నా రియాక్షన్స్ నుంచి స్టార్ట్ అయింది లైవ్, వేర్ ఐ స్టార్టెడ్ రియాక్టింగ్. నేను ప్లేట్ పడేయడం కూడా నాకు ఫుడ్ మీద డిస్రెస్పెక్ట్ ఉండి కాదు, వాళ్ళ దాంట్లో ఏదైనా యాడ్ చేసి ఉంటారేమో ఆ భయంతో లిటరలీ బిల్లు పే చేయమని అడగడం కాకుండా బ్రౌనీ తినండి మీ కాంప్లిమెంటరీ తినండి అని దేవర్ ఇన్స్టిగేటింగ్ మీ. అండ్ నేను తినిన ఫుడ్ కూడా కొంచెం బ్యాలెన్స్ మిగిలిపోయింది, అది కూడా ప్యాక్ చేసి తీసుకొచ్చారు. ఇంకా అది కూడా నాకు తీసుకెళ్ళాలనిపించలే. నేను యూజువల్గా తీసుకొచ్చి ఎవరికైనా ఇవ్వడం జరుగుతుంది, కానీ నాకు తీసుకెళ్ళాలనిపించలేదు. అక్కడికక్కడ నేను వాళ్ళ మొహం మీద విసరలేదు, వాళ్ళని టచ్ కూడా చేయలేదు. ఆ బిల్లు కూడా తీసి కింద విసిరాను, ఆ ప్లేట్ కూడా విసిరేసాను, దానికి కూడా నేను డబ్బులు ఇవ్వడానికి రెడీ, నాకేం ప్రాబ్లం లేదు. ఆ ఫుడ్ కూడా నేను పడేశాను. ఐఎమ్ సారీ ఫర్ దట్ ఫుడ్, బట్ ఐ డోంట్ నో వాట్ దే మస్ట్ హ్యావ్ మిక్స్డ్ ఇన్ ఇట్. దట్ వాజ్ మై హోల్ అండ్ సోల్ రీజన్ ఆఫ్ థ్రోయింగ్ ఇట్ డౌన్. అది చేశాక బికాస్ దే షట్ ఆల్ ద ఎగ్జిట్ అండ్ ఎంట్రీ డోర్స్. నేను బిల్ పే చేయటే నేను బయలుదేరుతున్నాను అని చెప్పి ఎక్కడి నుంచి వచ్చానో అటువైపు వెళ్తే ఆల్ ద బౌన్సర్స్ ఆర్ ఫాలోయింగ్ మీ యాజ్ ఇఫ్ ఐమ్ గోన్ టు రన్ అవే. వ్యాలేకి వాళ్ళ దగ్గరే ఉంది నా కార్కి, నేను ఎక్కడి నుంచి పారిపోలేను కదా, వర్షం కూడా పడుతుంది ఆ రోజు. సో సరే అని చెప్పి నేను వెళ్తుంటే ఇలా ఫాలో అవుతున్నారు, నా షాడోస్లా ఫాలో అయ్యి షట్టర్ ఓపెన్ చేస్తారా అని అడుగుతున్నా. నో దే ఆర్ నాట్ ఓపెన్, దే ఆర్ నాట్ ఈవెన్ రెస్పాండింగ్. సరే తిరిగి వేరే ఎగ్జిట్ డోర్స్ ఎక్కడున్నాయి, వేరే డోర్స్ ఎక్కడున్నాయి నాకు చూపియండి, బికాస్ దే టర్న్ ఆఫ్ ద లైట్స్, ఫ్యాన్స్, ఏసీస్, వైఫై అన్నీ కట్ చేశారు 1.5 hour. అంటే ఇప్పుడు ఫస్ట్ డోర్స్ వాళ్ళే మిమ్మల్ని అవుట్ సైడ్ వెళ్లకుండా క్లోజ్ చేశారా? అంటే ఈ విషయం ఇప్పుడు వరకు తెలియదు. అంటే అది ఎక్కడ చెప్పడం జరిగింది? ఓకే, అన్ని చోట్ల చెప్పాను. వాళ్ళు డోర్ షట్ చేశారు కాబట్టి ఇంకా నాకు అనిపించింది లైవ్ హ్యాస్ టు బీ దేర్ నో మ్యాటర్ వాట్. వాళ్ళు వైఫై లేకపోయినా నా మొబైల్ డేటా నుంచి అయినా నేను లైవ్ చేయాలి అని చెప్పి లైవ్ చేయడం కంటిన్యూస్ చిన్న వీడియోస్గా చేసి నేను అప్లోడ్ చేసుకుంటూ పోతున్నా. సో ఆ లైవ్లో వచ్చిన వాళ్ళు కూడా నాకు కొంతమంది తెలిసిన వాళ్ళు, పర్సనల్గా తెలిసిన వాళ్ళు కూడా చూసారు కాబట్టి వాళ్ళని కూడా చెప్పా, ప్లీజ్ కమ్, ఇట్స్ నాట్ ఫర్ మై సేఫ్టీ, ఇట్స్ జస్ట్ సో దట్ మీరు ఉన్నారు, బికాస్ దేర్ ఆర్ 17 people, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ కాబట్టి ప్లీజ్ కమ్ అని చెప్పి ఇన్వైట్ చేయడం జరిగింది. వెన్ ఆల్ దట్ న్యూసెన్స్ వాజ్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ఆఫ్టర్ షట్టింగ్ ద డోర్స్, నేను ఇలాగే చెప్పా, దిస్ ఇస్ నాట్ రైట్ అండి. నేను మా ఫ్రెండ్ వచ్చాము, మా ఫ్రెండ్ ఈజ్ ఫిజికలీ ఏబుల్డ్, బ్లెస్డ్ పర్సన్, తనకి లెఫ్ట్ హ్యాండ్ సరిగ్గా పనిచేయదు. వాట్ ఆర్ యూ ఈవెన్ డూయింగ్ హియర్? ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని ఇలా పెట్టుకొని మీరు ఏం చేయాలనుకుంటున్నారు? వాట్ ఈస్ యువర్ ఎజెండా అన్న. ఎజెండా మీరు కదా ఎజెండాతో వచ్చారు, మీకు కాంప్లిమెంటరీ కదా కావాలి, మీకు డిస్కౌంట్ కదా కావాలి, మీరు మా మీద ఇట్లా బిల్ విసిరేయడానికి కదా వచ్చారు, మీకు పబ్లిసిటీ కావాలి కదా అని అన్నారు. అస్సలు నేను చెప్పేదేంటో మీరు చెప్పేదేంటో అక్కడ సింక్ లేదండి. నేను ఇంకా దీన్ని ముందు తీసుకెళ్ళాలనుకోవట్లేదు, మీకు ఎస్కలేట్ చేయడానికి రావట్లేదు.
దయచేసి పోలీస్ వాళ్ళని పిలవండి అని నేను చెప్పాను. చెప్తే నేను కంటిన్యూస్గా చెప్తున్నా, ప్లీజ్ కాల్ అ లేడీ పోలీస్, ప్లీజ్ కాల్ అ లేడీ పోలీస్. ఇట్స్ 12 దాటింది. ఎందుకు లేడీ పోలీస్ డ్యూటీలో ఉండరా? పెట్రోలింగ్ టైంలో డ్యూటీలో ఉండరా? నాకు తెలీదు. ఐఎమ్ ఆస్కింగ్, ఐ డోంట్ నో. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దే షుడ్ బి దేర్ బికాజ్ లేడీస్కే చాలా ఇంజస్టిస్ జరుగుతూ ఉంటుంది. లేదు, షీ టీమ్ వాళ్ళు డెఫినెట్గా ఎప్పుడు అవైలబుల్ ఉంటారు, లేడీ పోలీసులు కూడా ఉంటారు. ఉండరు అని చెప్పేసి ఇదైతే ఉండదు, అంటే జనరల్గా మనం చూస్తుంటాం కాబట్టి. లేదు, లేడీ పోలీసులు ఉంటారు, షీ టీమ్ వాళ్ళు కూడా అవైలబుల్ ఉంటారు. కాల్ చేయగానే ఎస్పెషల్లీ లేడీస్కి ఏదైనా ప్రాబ్లం అయితే షీ టీమ్ వాళ్ళు అవైలబుల్ ఉంటారు. సో వీళ్ళు ఓన్లీ పోలీస్ స్టేషన్కి కాల్ చేసి వీళ్ళని మాత్రమే పిలవడం జరిగిందా? వాళ్ళే కాల్ చేసి, నేను కాల్ చేయనా, మీరు చేస్తారంటే లేదు మేము చేసుకుంటాము, మాకున్నారు కాంటాక్ట్స్, మేము చేసుకుంటాం అన్నారు. అక్కడికే అర్థమైంది, కాంటాక్ట్స్ ఉన్నారంటేనే అక్కడికే అర్థమైపోయింది మ్యాటర్ ఏంటో అని. బట్ స్టిల్ ఐ హ్యాడ్ అ లిటిల్ రే ఆఫ్ హోప్ బికాజ్ లేడీ పోలీస్ని పిలుస్తా అన్నారు కాబట్టి వెయిట్ చేశాక మేబీ అప్పుడు 1.5 hour తర్వాత వాళ్ళు షట్టర్స్ ఓపెన్ చేసి వాళ్ళందరూ బయట గాలి ఆడడానికి కోసం అని చెప్పి బయటికి వెళ్ళారు. నేను ఇంకా లోపలే ఉండి ఇంకా డిస్కషన్ చేస్తున్నా. మీరంతా స్టాఫ్ ఉండి మీకు నిజంగా ఒక మనసు లేదా, ఒక కామన్ సెన్స్ లేదా? ఒక్కలైనా మాట్లాడుతున్నారా మీరు? అందరు వీడియోలు తీసుకొని జోకులు వేసుకుంటూ నవ్వుతున్నారు నా మీద. అసలు ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? అసలు ఇండియన్సేనా మీరు? ఒక మనస్తత్వం అనేది లేదా మీ అందరికీ? హిందీలో తిట్టా, తెలుగులో తిట్టా, ఇంగ్లీష్లో తిట్టా, ఒక్కడికి బుద్ధి ఎక్కలే. తర్వాత సరే పోలీస్ వాళ్ళు వస్తున్నారు కదా అని ఆ హోప్స్తో నేను కూడా బయటికి వెళ్ళా. మళ్ళీ గాలి తీసుకోవడానికి బయటికి వెళ్తే వీళ్ళందరూ మళ్ళీ నన్ను చుట్టూ ఇట్లా సెమీ సర్కిల్ చేసి ఫాలో అవుతున్నారు. ఏంటి వీళ్ళు నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ లైవ్ ఆన్ చేసేసి చూడండి అందరు ఫేస్లు అంటే ఫేస్లు తిప్పుకుంటున్నారు. బౌన్సర్స్ ఫేస్లు తిప్పుకుంటున్నారు. ఎందుకు అంతా కూడా ఫేస్ లేదా మీకు చూపించుకోవడానికి అన్న. అదైంది. మళ్ళీ వీళ్ళంతా నా కార్ ఇక్కడ పెట్టుంది అంటే ఇట్లా మొత్తం సెమీ సర్కిల్ 17 members మొత్తం అటాక్ చేస్తున్నట్టు ఉన్నారు. ఏ టైంలో ఏదైనా జరగచ్చు అన్నట్టుంది. కార్ ఎక్కాను. ఆ కార్ కీస్ ఇవ్వడానికి కూడా పెద్ద పంచాయతీ, కార్ కీస్ ఇస్తారా లేదా కూడా నాకు అర్థం కాలేదు. అంత పెద్ద పంచాయతీ చేశారు అక్కడ. అంత లోపల వాడు ఏదేదో మాట్లాడాడు. తన పేరు యాంథనీ అండ్ ప్రణీత్. రూత్లెస్ పీపుల్ ఎవర్. రూత్లెస్ అంటే రూత్లెస్ అండి. ఏదేదో మాట్లాడుతుంటే అవి కూడా అవును నేను ఇదే, అవును నేను అదే, నన్ను ఒక అన్నారు, ప్రాస్టిట్యూట్ అన్నారు, అన్నీ అన్నారు. నీకు ఇదే పని, నా బట్టలు చూడు, ఈ బట్టలతో పబ్కి వస్తావా ఈ టైంకి? నీకు సిగ్గులేదా? మళ్ళీ ఆ డిసేబుల్డ్ పర్సన్తో వస్తావా? నీ బాయ్ ఫ్రెండా? వాడేం మాట్లాడట్లేదేంటి? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఇలా మాట్లాడితే నాకు నిజంగా పవర్ ఉంటే నేను ఏమైనా చేయొచ్చు కదా వాళ్ళకి. ఐ వాజ్ ఓన్లీ, అస్సలు నాకు నిజంగా పవర్ ఉండుంటేనా ఐ వుడ్ హ్యావ్ షోన్ దెమ్ లిటరలీ ఐ వుడ్ హ్యావ్ షోన్ దెమ్ హెల్ అని అనిపించింది నాకు. సో అన్నీ చేసిన టైంకి సరే ఇంకా వీళ్ళతో నాకు ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఐఎమ్ గోన్ టు డీల్ ఇట్, ఐఎమ్ గోన్ టు ఫేస్ ఇట్ ఇంటూ డబుల్ అని డిసైడ్ అయిపోయాను నేను. ఐ కెన్ వాక్అవుట్ అండి, ఆరాంగా ఐ కెన్ వాక్అవుట్. ఐ కుడ్ హ్యావ్ స్టాప్ ద హోల్ థింగ్. బట్ మై పాయింట్ ఇస్, ఇలా నేను ధైర్యంగా నేను మాట్లాడగలుగుతున్నా. రేపు ఎంతమంది మాట్లాడుతారో లేదో నాకు తెలీదు. ఐఎమ్ నాట్ హియర్ టు ఇన్స్పైర్ పీపుల్, ఐఎమ్ జస్ట్ హియర్ టు మేక్ పీపుల్ అవేర్. సో నువ్వు అవేర్ అయ్యి నీ చుట్టుపక్కల ఉన్న లేడీస్నైనా నువ్వు కాపాడగలిగితే ఐఎమ్ అ విన్నర్ అండి. అది అయిపోయాక నేను కార్లో కూర్చుని 2 minutesకి పోలీసు వ్యాన్ వచ్చింది. అమ్మయ్య అనుకున్నా, ఒక రే ఆఫ్ హోప్ అని చెప్పి. చూస్తే 2 మగాళ్ళు దిగారు, ఊపుకుంటూ వచ్చారు. నేను అన్నా, సార్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎవరు కాల్ చేశారు సార్ అండ్ ఏమని చెప్పేసి కాల్ చేశారు? నేను ఒక 2-3 questions నేనే మీకు ఇంట్రాగేషన్ చేస్తాను ఫస్ట్ అని చెప్పి అడిగితే నాకు ఎవరో బిల్ పే చేయట్లేదని చెప్పారు, న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని చెప్పారు. సరే చేసేవాళ్ళు లేడీసా జెంట్సా అని చెప్పారా అంటే మాకు అవన్నీ సంబంధం లేదు, మేము మా డ్యూటీ చేయడానికి వస్తున్నాము, అక్కడ వచ్చి మేము డీల్ చేసుకుంటాం అన్నారు. ఓకే, సో ఇది సినారియో. ఇప్పుడు నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ మనిషికి నాకు తెలిసి 20% కూడా ఎక్కలే. ఇద్దరిలో ఒక్కరికి 20% కూడా ఎక్కలే. సో నేను మళ్ళీ చెప్తున్నా, నేను వాళ్ళకి కూడా ఆఫర్ ఇచ్చా, మీరు కావాలంటే మీ సిఐ ఎస్ఐ ఎవరు నన్ను పిలవండి, బికాజ్ మీరు కూడా ఎస్కలెక్ట్ చేయలేకపోతున్నారు దీన్ని. మీరు వచ్చిందేంటి ఒక 2,000 వసూలు చేయడానికి. ఒక 2,000 వసూలు చేయలేకపోతున్నారా ఒక పర్సన్ నుంచి? ఒక జస్టిఫైడ్ వేలో నువ్వు వసూలు చేయలేకపోతున్నావా? పోనీ 2,000 పక్కన పెట్టు, నువ్వు ఆ డిస్కౌంట్ ఇస్తే ఒక 1,700 అనుకో మహా అంటే. ఇవన్నీ పక్కన పెట్టండి, వాడికి నిజంగా అంత డబ్బులు ఉన్నాడు, ఇంత పెద్ద ప్రిజం పెట్టుకున్నాడు, ఆర్ ఎన్నో బిజినెస్లు రన్ చేస్తున్నాడు. ఒక 2,000 నేను ఎవరో బెగ్గరికి ఇచ్చానని చెప్పి వెళ్ళిపోవచ్చు కదా. నేను ఇంత అడుక్కుంటున్నా, ఇంత డిస్కౌంట్ వెనకాల ఉన్నాను అనుకుంటున్నారు కదా, ఇచ్చేసుకొని వెళ్ళిపోవచ్చు కదా. వాళ్ళు ఎందుకు అంత పెద్ద సీన్ క్రియేట్ చేస్తున్నారు? జస్ట్ బికాస్ ఆఫ్ మ్యాన్ ఈగో, జస్ట్ బికాస్ ఆఫ్ సెల్ఫ్ ఎస్టీమ్, జస్ట్ బికాస్ వాళ్ళ స్టాఫ్ ముందు వాళ్ళు ఇజ్జత్ తీశారని చెప్పా. బరాబర్ అందరు ఇజ్జత్ తీస్తాను నేను. ఐ విల్ పీ ఆన్ ఆల్ యువర్ ఫేసెస్ అని గోన్ కూడా చెప్పాను నేను. దే డెఫినెట్లీ డిజర్వ్ ఇట్ అండి. అండ్ పోలీస్ వాళ్ళు వీళ్ళే దౌర్జన్యం అంటే వాళ్ళకి ఇంటూ 10 times నోరిప్పినా ఏంటి? మేడం మీరు ఆగండి, వాళ్ళు లిటరలీ దే కమింగ్ టు అటాక్ ఫిజికల్గా అండ్ హీస్ ట్రైంగ్ టు స్టాప్ మీ, నాట్ దెమ్. అరే ఎక్కడి నుంచి వచ్చారా మీరంతా, నాకు అర్థం కాలే అన్న. హైదరాబాద్ పోలీస్ అంటున్నారు, గచ్చిబౌలి పోలీస్ అంటున్నారు, మీ లోకలే మీరు కాపాడలేకపోతే వేర్ ఆర్ వీ గోయింగ్? అబ్సల్యూట్లీ వేర్ ఆర్ వీ గోయింగ్? నో వన్ ఇస్ సేఫ్.